కొంతమందికి ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ, ఎన్ని నోములు నోచినప్పటికీ, ఎన్ని అభిషేకాలు చేసినప్పటికీ, ఎన్ని ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడా కోరికలు నెరవేరవు. కష్టాల వెంట కష్టాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. మరి భగవంతుడు వీళ్ళ మొరని ఆలకించటం లేదా? వీళ్ళు అనుకున్నటువంటి కోరికలు ఎందుకు నెరవేరట్లేదు? కోరికలు నెరవేరకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉంటాయి? మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేను చదివినటువంటి పుస్తకాలను ఆధారంగా చేసుకొని విశదీకరించేటువంటి ప్రయత్నం చేస్తాను. కోరికలు ఎందుకు తీరవు? తీరకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, నీ లోపల ఉన్నటువంటి భావదారిద్ర్యం. భావదారిద్ర్యం అంటే ఏంటి మేడం అని చెప్పి మీరు అడగవచ్చు. మన లోపల కుత్సితమైనటువంటి స్వభావం, మేలు ఓర్చుకోలేనటువంటి గుణం, అసూయతో రగిలిపోయేటువంటి తత్వం, ఈర్ష్య చెందేటువంటి గుణం మొదలైనటువంటి లక్షణాలన్నీ కలిపి మనకు భావదారిద్ర్యంగా మారుతుంది. అయితే ఈ భావదారిద్ర్యం విడవనంత వరకు మన కోరికలు ఫలించకపోవటమే కాదు, మన జీవితంలో కష్టాలు, నష్టాలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థికమైనటువంటి సమస్యలు, బంధువులతో చికాకులు, గొడవలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మీరొక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. భౌతికంగా భగవంతుని ఎంత ఆరాధించినప్పటికీ, భౌతికంగా భగవంతుడికి ఎన్ని సేవలు చేసినప్పటికీ, భౌతికమైనటువంటి పూజల కోసం, నీరాజనాల కోసం, అభిషేకాల కోసం పెద్దగా ఆలోచించడట. నువ్వు అంతర్లీనంగా నీలో ఆత్మారాముడిగా కొలువైనటువంటి భగవంతుడితో ఎలా ప్రవర్తిస్తున్నావు అనేటువంటిదే ప్రధానంగా భావిస్తాడట. అందుకోసమని నీ లోపల ఉన్నటువంటి కుటిల స్వభావాన్ని కానీ, మాలిన్యాన్ని కానీ, ఇతరుల పట్ల ద్వేషాన్ని, అక్కసుని వెళ్ళబుచ్చేటువంటి స్వభావం కానీ ఉన్నట్టయితే వాటిని వదిలిపెట్టనంత వరకు నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ ఎదురవుతూనే ఉంటాయి. అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని చూస్తే ఓర్చుకోలేనటువంటి గుణము, ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి తట్టుకోలేనటువంటి ఈర్ష, అసూయతో రగిలిపోయేటువంటి తత్వము, ఎప్పుడూ ఇతరులకి చెడు జరగాలి అనేటువంటి భావనతో ఉండటము, ఇవన్నీ మనసులో కుళ్ళుని, కుతంత్రాలని, ఇలాంటి భావదారిద్ర్యాలని మోస్తూ భగవంతుడికి ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? మీరు వజ్రం లాంటి మనిషి. మీకు సానబెట్టాలి, మీ లోపల ఉన్నటువంటి భావదారిద్ర్యాన్ని తొలగించాలి అంటే ఖచ్చితంగా భగవంతుడు కష్టాలు పెడుతూనే ఉంటాడు. కష్టాల ద్వారా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ సాన పెడుతూనే ఉంటాడు. ఈ సాన పెట్టిన ప్రతిసారి మీలో తట్టుకోగలిగేటువంటి శక్తి అయినా పెరుగుతుంది, లేదనంటే మీలో ఉన్నటువంటి భావదారిద్ర్యాన్ని వదులుకోవాలి అనేటువంటి ఆలోచన అయినా కలుగుతుంది. ఈ రెండింటిలో ఏదో రకమైనటువంటి ప్రయాణం చేస్తూ ఇంతకు మునుపటి కన్నా నువ్వు మరింత దృఢంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఏకాదశులు, ఉపవాసాలు ఉన్నాను, లేదంటే అభిషేకాలు చేశాను, పూజలు చేశాను అనేవి కావు. అవి చేస్తూ కూడా మీ మనసులో ఉన్నటువంటి భావదారిద్ర్యంతో కూడుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మీరు దూరం పెట్టగలుగుతారో అప్పుడే మీరు అనుకున్నటువంటివన్నీ కూడా జరిగిపోతాయి. అంతేకాదు, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండటం, ఆనందంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మీకు స్నేహితులుగా, సన్నిహితులుగా, అత్యంత శ్రేయోభిలాషులుగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి చెడుతో నువ్వు ప్రపంచాన్ని చూసినప్పుడు నీకంతా చెడుగానే కనిపిస్తుంది. నీ లోపల ఉన్నటువంటి భావదారిద్ర్యాన్ని పూర్తిగా వజ్రం నుండి అవసరం లేనటువంటి మాలిన్యాన్నంతా తొలగిస్తే వజ్రం ఎలా ప్రకాశవంతమైందో, నీ లోపల నీ మనసులో మోస్తున్నటువంటి భావదారిద్ర్యాలని, చెడు ఆలోచనలని, ఇతరులను చూసి తట్టుకోలేనటువంటి గుణాన్ని, వీటన్నింటినీ ఎప్పుడైతే మాలిన్యాలుగా ఉన్నటువంటి వీటన్నింటినీ ఎప్పుడైతే తొలగించడం జరుగుతుందో, ఒక అత్యద్భుతమైనటువంటి వజ్రం వెలికి వచ్చినట్టుగా నీ లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ, సహనం, ఓర్పు, ఓర్చుకునేటువంటి తత్వము, ఇతరుల గొప్ప స్థాయిని అభినందించగలిగేటువంటి తీరు, ఇవన్నీ నీలో సరికొత్తగా పుట్టుకు వస్తాయి. అప్పుడు నువ్వు ప్రకాశవంతమైనటువంటి వ్యక్తిగా, అందరికీ నచ్చేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు అందరికీ నచ్చడం మొదలవుతుందో అప్పుడు నీ చరిత్ర మొదలైందని అర్థం. అప్పటి నుంచి నువ్వు ఇతరులను కూడా ప్రేమించటం, ఇతరులు నిన్ను ప్రేమించటం పరస్పరంగా కుదిరి జీవితం అత్యద్భుతంగా మారిపోతుంది. అందుకని పూజలు చేసి భగవంతుడికి నీరాజనాలు పాడుతూ, అష్టోత్తరాలు చేస్తూ ఎన్ని చేసినప్పటికీ కూడా మనసులో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, మాలిన్యాలను, భావదారిద్ర్యాలను వదిలిపెట్టుకోకపోతే మాత్రం కష్టాలు తప్పవు. ఆ కష్టాలు పదే పదే వస్తుండటంతో నేను ఎన్ని పూజలు చేశాను, అయినప్పటికీ భగవంతుడు నా పైన కరుణ చూపడే, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి మళ్ళీ భగవంతుని నిందిస్తూ ఉంటారు. కానీ తాను చేసిన తప్పేంటి, ఎక్కడ పొరపాటు జరుగుతుంది,
తాను చేయాల్సినటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉన్నానా, పితృదేవతలని ఆరాధిస్తూ ఉన్నానా, పెద్దల పట్ల గౌరవంగా ఉన్నానా, భగవంతునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయనకు నచ్చినటువంటి మనిషిగా నేను ప్రవర్తిస్తూ ఉన్నానా, నా లోపల ఉన్నటువంటి తప్పులేంటివి, నన్ను నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా, నన్ను నేను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నానా, నాలో ఉన్నటువంటి తొందరపాటుని పక్కకు పెట్టేశానా, ఇతరులను చూసి ఓర్చుకోగలిగేటువంటి గుణాన్ని పెంపొందించుకున్నానా అనేటువంటి అంశాలని అంతఃపరిశీలన చేసుకోరు. అస్తమానం తాను సరైనటువంటి పద్ధతిలోనే ఉన్నట్టు, తను సరిగ్గానే వ్యవహరిస్తున్నట్టు, తనదే తప్పు లేనట్టు, అవతలి వాళ్ళదే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. దానివల్ల తన తప్పు తనకు అర్థం కాకపోగా మరిన్ని మాటలు తూలటం, మరింత విపరీతమైనటువంటి ప్రవర్తన ఉండటం, తను సరిగ్గానే ఉన్నాను అనేటువంటి భావనలో ఉన్నారు కనుక అవతలి వాళ్ళదే తప్పు అనేటువంటి ఆలోచన విధానం కొనసాగుతుంది కనుక మీ తప్పులను మీరు ఎంచుకోవటం అనేది చాలా కష్టం, అసలు గుర్తించటమే అసాధ్యమని చెప్పాలి. ఇదిగో ఇలాంటి నా తప్పులను నేను గుర్తించుకునేటువంటి పరిస్థితులు నాకు అర్థం చేసేలాగా చూడు స్వామి, నన్ను నేను సరిదిద్దుకునేటువంటి శక్తిని నాకు ఇవ్వు స్వామి, నా లోపాలను నేను తెలుసుకునేటువంటి శక్తి ప్రపత్తులను నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి భగవంతుడి ముందు సాగిలా పడాలట. అప్పుడే మనకి దానం వల్లనో, ధర్మం వల్లనో, పితృదేవతల ఆరాధనల వల్లనో, పెద్దల పట్ల గౌరవంగా వ్యవహరించటం వల్లనో, పుణ్యం చేయటం వల్లనో, ఇతరులకు సేవ చేయటం వల్లనో మన జీవితంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలో, ఆర్థిక సమస్యలో, లేదంటే మనకి గ్రహాల ద్వారానో, నక్షత్రాల ద్వారానో, ఇతర పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ద్వారానో ఏర్పడినటువంటి సాధక బాధకాలన్నీ కూడా నెమ్మదిగా ఉల్లిపొర వీడిపోయినట్టుగా ఒక్కొక్క పొర, ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క కర్మ మనల్ని వదిలి వెళ్తూ మనల్ని చాలా తేలికపరుస్తూ జీవితంలో చాలా సులువుగా, అద్భుతంగా ముందుకు పయనించేలాగా చేస్తుంది. అందుకోసమని ముందుగా నేనేమంటానంటే, మీ లోపల ఉన్నటువంటి భావదారిద్ర్యాన్ని, కుళ్ళు స్వభావాలని భగవంతుడి పాదాల ముందు వదిలిపెట్టండి. స్వామి, నా లోపల ఉన్నటువంటి తప్పులను నేను సరిదిద్దుకునేటువంటి శక్తిని, గుర్తించగలిగేటువంటి నేర్పును నాకు ప్రసాదించు, నన్ను అత్యద్భుతమైనటువంటి వ్యక్తిలా తీర్చిదిద్దు స్వామి, నేను నీ బిడ్డగా ఎప్పుడూ నీ చేతిని విడవకుండా, నీ పాదాలని వదలకుండా నీతో పాటు కలిసి పయనింపచేయి తండ్రి అని చెప్పి అమ్మవారిని, స్వామిని వేడుకోండి. అంతేకాని ఎన్నో పూజలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, చివరికి ఆ భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. మన లోపల మన తప్పులని మనం పరిశీలించుకోకుండా, ఎక్కడ తప్పిదం చేస్తున్నాము, ఏం జరుగుతుంది అని చెప్పి పరిశీలించుకోకుండా అస్తమానం పరనింద చేస్తూ కూర్చుంటే ఎప్పటికీ బాగుపడతాము చెప్పండి? ఇప్పటికైనా మీ కోరికలు ఎన్ని పూజలు చేసినప్పటికీ కోరికలు తీరట్లేవు అంటే మీ లోపల ఏదో మలినంతో కూడుకున్నటువంటి ఆలోచన విధానం ఉంది అనేటువంటి అంశాన్ని కనిపెట్టుకొని మీరు దానం చేయాలో, ధర్మం చేయాలో, ఇతరులకు సహాయం చేయాలో, పితృదేవతలకు పూజ చేయాలో, మీ లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలో, ఇతరుల గొప్పతనాన్ని చూసి సంతోషపడేటువంటి గుణాన్ని కలిగి ఉండాలో, వీటిల్లో ఏదో ఒకటి మార్పు చేసుకుంటే ఖచ్చితంగా మీ కష్టం తొలగి మీరు సరైనటువంటి దిశలో పయనించగలుగుతారు. భగవంతునికి దూరం జరగాలని ఎప్పుడూ భావించకండి. ఎన్ని కష్టాలు ఎక్కువైతే అంత భగవంతుడికి దగ్గరగా జరిగేటువంటి ప్రయత్నం చేయండి. మనలో ఉన్నటువంటి భావదారిద్ర్యాలన్నింటినీ తొలగించుకొని మంచి వైపు అడుగులు వేస్తూ మన జీవితం అంతా ప్రశాంతంగా, సుఖంగా ముందుకు సాగేలా చేసుకుందాం. మీతో పాటు నేను కూడా కలిసి పయనం చేస్తూ నా లోపల ఉన్నటువంటి భావదారిద్ర్యాలను తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, నా లోపల ఉన్నటువంటి తప్పులను భగవంతుడు నాకు చూపించాలని వేడుకుంటూ, నన్ను నేను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.